గాడ్ షో ఛానల్ చూస్తున్న మీ అందరికీ త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు దివ్యనామమున వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, గత వీడియోలో మనం 3వ అధ్యాయం గురించిన విషయాల్ని తెలుసుకున్నాం. ఈ యొక్క వీడియోలో 4వ అధ్యాయంను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3 సంఘాల గురించి, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికీయ సంఘాల గురించి క్లుప్తంగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. పిల్లరా, ఈ యొక్క అధ్యాయంలో యోహాను భక్తుడు చూసిన మరి యొక్క దర్శనాన్ని, యొక్క అనుభవాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఈ 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఈ యొక్క సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు అనగా యోహాను భక్తుడికి ఈ యొక్క 7 సంఘములకు లేఖ రాయము అని చెప్పిన సంగతులు జరిగిన తర్వాత పరలోకమందు ఒక తలుపు తెరవబడను, అనగా తలుపు తెరవబడను. అప్పుడు తలుపు తెరబడిన తర్వాత యోహాను భక్తుడికి ఒక స్వరం వినిపిస్తుంది. ఈ స్వరం ఏ స్వరం అంటే, మొదటగా ఇంతకుముందు యోహాను భక్తుడు విన్న స్వరము, మనుష్య కుమారుని పోలిని వద్ద నుండి వచ్చింది కదండి, బూరధ్వని వలె ఉండే స్వరము. ఆ స్వరం మరలా మాట్లాడుతుంది, ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే, పరలోకంలో తలుపు తెరవబడగా ఇక్కడికి రమ్ము, జరగబో వాటిని, ఇక మీదట జరగబో వాటిని నీకు చూపించేదును అని ఆ స్వరము యోహానుతో మాట్లాడి ఇక్కడ రమ్మని పిలుస్తుందన్నమాట. అలా యోహాను ఆత్మవశుడై ఆ యొక్క పరలోక ద్వారము ద్వారా పరలోకానికి వెళ్ళి అక్కడ చూస్తున్న సంగతుల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. పిల్లరా, అప్పుడు ఏం చూసాడంటే, ఆ యొక్క దర్శనంలో యోహాను ఒక ధవలమైన సింహాసనాన్ని చూసాడంట. సింహాసనము వేయబడి ఉన్నది. ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడట. అంటే ఆ సింహాసనం మీద ఒక మహా వ్యక్తి కూర్చున్నాడు. అతని రూపం ఎలా ఉందంటే, సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడై ఉన్నాడంట. అంటే సూర్యకాంతం అంటే మనము రత్నంతో పోలుస్తాం, ఒక పచ్చని రాయమాట, ఇంగ్లీష్లో జాస్పర్ అంటారు. వీళ్ళరా, అలాగే పద్మరాగములను పోలినవాడు. ఆ యొక్క పద్మరాగము అనేది ఒక రకమైన స్టోన్, దాని ఇంగ్లీష్లో సార్డైన్ అంటారన్నమాట. అంటే రెడ్డిష్, అంటే ఎరుపు ఆరెంజ్ కలర్లో ఉండే ఒక రాతిని. అంటే దేనికి సూచన అంటే, ఒక ఉన్నతమైన ఘనమైన స్థితికి సాదృశ్యంగా ఈ యొక్క రాళ్ళు. అంటే అతను ఎంత గొప్పవాడిగా ఉన్నాడు. సూర్యకాంత పద్మరాగం వంటి విలువ కలిగిన రత్నాలు ఆ రాళ్ళుతో పోల్చబడిన ఆ రూపాన్ని వివరిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ యొక్క విషయముల గురించి నిర్గమకాండం 28వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడవచ్చును. ఈ యొక్క పద్మరాగములు పోలిన, అంటే ఈ యొక్క పద్మరాగములు అనే ఈ యొక్క విలువైన ఈ రత్నాలను ఎవరు ధరించుకునేవారు అంటే, అప్పుడులో అంట హై ప్రీస్ట్, ప్రధాన యాజకులు ఉండేవారు కదా, వాళ్ళ రొమ్ముకి దట్టి కట్టుకొని ఆ యొక్క దట్టి మీద ఈ విలువగల ఈ ఆభరణాలు ధరించి ఉండేరట. అంటే ఈయన దానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పిల్లరా, కాబట్టి ఆ యొక్క సింహాసనము చుట్టూ ఏమి ఆవరించి ఉందంట, ఆ మరకతము వలె ప్రకాశించు మేఘధనుస్సు ఆవరించి ఉన్నదంట. గొప్ప మేఘధనుస్సు ఏంటండి, ఆ సింహాసనం చుట్టూ ఆవరించి ఉండుట భక్తుడి దర్శనంలో చూస్తున్నట్లుగా మనకు చూడవచ్చు. ఆదికాండము 9వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనం చూసినట్లయితే, మనం చూసినప్పుడు నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చిన తర్వాత దేవుడు తనకు తానుగా పశ్చాత్తాపడి ఈ మనుషుల మీదకి ఎప్పుడు ఎటువంటి ప్రళయం రప్పించకూడదు, వీరిని నాశనం చేయకూడదనే సూచనగా దేవుడు ఒక మేఘధనుస్సును ఏర్పరచాడట. అది చూసినప్పుడల్లా దేవుడు మనుషులకు తను చేసిన దాన్ని తను జ్ఞాపకం చేసుకుంటాడు అనమాట. ఈ మేఘధనుస్సు అనేది దానికి సాదృశ్యంగా ఉందని చెప్పడానికి మనకి ఈ యొక్క వచనాలు సరిపోతూ ఉన్నాయి. పిల్లరా, ఇంకొక విషయం ఏంటంటే, ఆయన సింహాసనం నుండి మెరుపులు, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నమాట. అంటే ఆయన సింహాసనం నుండి ఉరుములు, ధ్వనులు, మెరుపులు బయలు వెళ్ళుచున్నాయంట. నిర్గమకాండము 19వ అధ్యాయం 16వ వచనం మనం చూడొచ్చు. సినా పర్వతం మీదకి దేవుడు మోషేని దర్శించడానికి వచ్చినప్పుడు ఆ యొక్క 3 దినాలంట భయంకరంగా ఆ ధ్వనులు, ఆ ఉరుములు, ఆ శబ్దాలకి ఇజ్రాయేల్ ప్రజలు అట్లా భయపడిపోయారంట. అంటే దేవుని యొక్క ప్రభావము అంత గొప్పదన్నమాట. అలాగే యోవేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ యొక్క ఉరుములు, ధ్వనుల గురించిన సందర్భం మనకి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, అలాగే ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలింపుచున్నాయన్నమాట. అంటే 7 దీపములు వెలుగుతూ ఉన్నాయన్నమాట. అవి అంట దేవుని యొక్క 7 ఆత్మలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ యొక్క సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ 7 ఆత్మలంట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఇలా చెప్పబడి ఉంది,
అవి దేవుని యొక్క 7 కనులంట. ఈ యొక్క 7 ఆత్మలు దేవుని యొక్క 7 కనులు, అంటే భూమి ఎందంతటిను సంచరించి మనుషులను గమనిస్తూ అబ్జర్వ్ చేస్తున్న ఈ యొక్క దేవుని యొక్క 7 కనులే 7 ఆత్మలంట. అవి దేనికి సాదృశ్యంగా అంటే ఈ 7 దీపములు ఏవైతే దేవుని ఎదుట ఉన్నాయో, వెలుగుతూ ఉన్న ఈ దీపములు 7 ఆత్మలు, అవి 7 కనులుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి పిల్లరా. కాబట్టి దేవుడు ఈ సర్వలోకాన్ని తన నేత్రాలతో చూస్తూ ఉన్నాడు. అంటే 7 ఖండాలు కదండి. కాబట్టి 7 ఖండాల్లో ఉండే ఇన్ని కోట్ల మంది జనమును కూడా దేవుడు తన నేత్రాలతో చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు అన్నదానికి సాదృశ్యంగా కనిపిస్తున్న పిల్లరా. అలాగే పిల్లరా, ఈ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నదంట. గాజు వంటి సముద్రము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనంలో అంత్యక్రీస్తును తృణీకరించిన వారు, అంటే ఎవరైతే ఈ క్రూర మృగాన్ని తృణీకరించి వాడి యొక్క ఈ యొక్క 3.5 ఏళ్ల శ్రమకాలంలో వాడి ముద్రను 666 నెంబర్ని ఎవరైతే వేయించుకోరో వారందరూ కూడా ఈ యొక్క సముద్రం వద్ద నిల్చున్నట్లుగా ఈ యొక్క ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది పిల్లరా. అలాగే ఈ యొక్క సింహాసనము మధ్యను, సింహాసనము చుట్టూను 4 జీవులు ఉన్నాయంట. ఈ 4 జీవులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఇవి దేవుని యొక్క కెరూబులు అని యేసుగేలు భక్తుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. యేసుగేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో మనకి ఈ 4 కెరూబుల గురించి వివరణ కనిపిస్తూ ఉంది. అలాగే యెషయా భక్తుడు రాస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం 2 నుంచి 13 వచనం చదివినట్లయితే మీకు వీటిని సెరాపులు అంటున్నాడు. అంటే దేవుని ఎదురు 4 జీవుల్ని కెరూబులు, సెరాపులు అని భక్తులు ముందుగానే ప్రవచించారు పిల్లరా. అంటే ముందుగానే వాటి గురించి రాసి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఈ 4 జీవుల గురించి మనం చూసినట్లయితే ఈ 4 జీవులు విచిత్రమైన ఆకారాలను కలిగి ఉన్నాయి. ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఆకారాన్ని కలిగి ఉంది, రూపాన్ని కలిగి ఉంది. అందులో మొదటిది సింహం, సింహం వంటి రూపం కలిగినది. రెండోది దూడ రూపాన్ని కలిగి ఉంది. 3 మనుష్యుని రూపాన్ని కలిగి ఉంది. 4వది ఎగురుచున్న పక్షి రూపాన్ని. అంటే సింహము, దూడ, మనుష్య రూపము, పక్షి రూపము. ఈ యొక్క 4 జీవులకి 6 రెక్కలు ఉన్నాయట. ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నాయి. ఈ యొక్క రెక్కలు అంటే కన్నులతో నిండి, అంటే తన యొక్క దేహం అంతా కూడా, ఈ రెక్కలంతా కూడా కన్నులతో నిండడం, లోపల బయట అన్ని వైపులా కూడా కన్నులతో నిండి ఉన్నట్టుగా మనం చూడవచ్చు పిల్లరా. ఈ 6 రెక్కల్లో 2 రెక్కలతో వాటి ముఖాన్ని, 2 రెక్కలతో వాటి పాదములను, 2 రెక్కలతో అవి ఎగురుతున్నాయంట. ఎగిరి ఏమని చేస్తున్నాయంట, ఈ 4 జీవులు కూడా యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము రాత్రింబగళ్ళు, అంటే రేయింబగళ్ళు 24/7 దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాయి పిల్లరా. కాబట్టి దేవుని యొక్క రూపం ఎంత గొప్పది. ఇది పరలోకంలో భక్తుడైన యోహాను చూసిన దర్శనం. దేవుని సింహాసనము, ఆ సింహాసనం చుట్టూ ఉండే పరిస్థితుల్ని ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టుగా భక్తుడు రాస్తున్నాడు పిల్లరా, మనం గమనించవచ్చును. అలాగే ఆ సింహాసనం, అంటే ఈ సింహాసనము, వాటి చుట్టూ ఉన్న 4 జీవులు, వాటి ముందున్న 4 జీవులు, అయితే వాటి చుట్టూ ఉన్న 24 సింహాసనాలు ఉన్నాయంట. ఈ 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారంట. 24 పెద్దలు ఎలా ఉన్నారంటే తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారంట. అలాగండి, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వాళ్ళ తలల మీద కిరీటాలు ఉన్నాయంట. ఒక్కొక్కరి తల మీద ఒక్కొక్క కిరీటం ఉంది. వారి చేతిలో సువర్ణ పాత్రలు ఉన్నాయంట. ఇది ఎక్కడ ఉంటుందంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనంలో వారి యొక్క చేతిలో సువర్ణ పాత్రలు పట్టుకున్నారంట. ఆ యొక్క పాత్రలు దేనికి సూచనగా ఉన్నాయంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. ఎవరైతే ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండి ప్రార్థిస్తారో వాళ్ళ ప్రార్థనలు అనేవి ఆ పెద్దల పాత్రల్లో ఉన్నాయి పిల్లరా. ఈ యొక్క 24 పెద్దలు ఎవరైనా ఆలోచన చేసినట్లయితే బైబిల్ పండితులు రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు వీళ్ళని. కొందరు ఏమంటారంటే 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలు అంటారు. పరలోక పట్టణాన్ని గురించి భక్తుడు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం రాస్తున్నప్పుడు ఆ పట్టణపు పునాదులు గుమ్మముల మీద ఈ యొక్క 12 గోత్రాల వాళ్ళ పేర్లు, 12 మంది అపోస్తల పేర్లు రాశాను ఇక్కడ. వాటికి సూచనగా ఈ 24 పెద్దలు వారే అంటారన్నమాట. 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు అనగా వర్ణిస్తారు. కొద్దిమంది వీరు 12 మంది దేవదూతలు అంటారు, కొంతమంది బైబిల్ పండితులు అంటే. కొద్దిమంది
హతసాక్షులై ఈ లోకాన్ని పాపాన్ని జయించిన వారిని వర్ణిస్తూ ఉంటారు. కొంతమంది అయితే వీళ్ళు మహిమ కలిగిన మనుష్యులు. లేదా ఏది ఏమైనప్పటికీ ఈ 24 పెద్దలు ఇంటి కిరీటాలు ధరించి తెల్లని వస్త్రాలు ధరించుకొని 24 పాత్రలు, అంటే ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క పాత్ర, పరిశుద్ధుల ప్రార్థనలతో వారు దేవుని యొక్క సింహాసనం చుట్టూ కూర్చున్నట్టు మనం చూడవచ్చు. ఈ 4 జీవులు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని రేయింబవళ్ళు ఆయన శృతిస్తూ గనపరుస్తూ ఉంటే, ఆ యొక్క 4 జీవులతో కలిసి వీళ్ళు కూడా వారి యొక్క తల మీద ఉండే కిరీటాలని సింహాసనం మీదట వేసి వీరు కూడా ఆయన్ని స్తుతిస్తూ మయంపరుస్తున్నట్లుగా మనకి భక్తుడు దర్శనంలో రాసినాడు. ఎప్పుడైనా కాబట్టి దేవుని యొక్క సింహాసనము ఎంత ధవలమైనది, ఎంత మహిమ కలిగింది. ఆయన సింహాసనం నుండి ధ్వనులను, మెరుపులను, ఉరుములను బయలువెడుచున్నాయి. ఆయన సింహాసనం చుట్టూ మేఘధనస్సు ఆవరించి ఉన్నది. లేదా ఆయన సింహాసనం ఎదుట 7 దీపములు, దేవుని 7 ఆత్మలు అనగా 7 కన్నులు ఈ లోకమంతటిని గమనిస్తూ ఉన్నాయి పిల్లరా. కాబట్టి ఇన్ని విచిత్రమైన సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడు మనుషులకు తెలియనివి, మనం చూడని వాటిని భక్తుడైన యోహాను పరలోకంలో ఆత్మవశుడై కొనిపోబడి అక్కడ చూసిన వాటిని ఈ యొక్క 4వ అధ్యాయంలో మనకి రాస్తూ వివరిస్తున్నాడు పిల్లరా. కాబట్టి దేవుని యొక్క సింహాసనం సంబంధించిన విషయాల్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇంకా మరి ఎక్కువ సంగతులను తెలుసుకున్నట్టుకు తదుపరి వీడియోలు మీరు అందరూ కూడా అనుసరిస్తారని వేడుకుంటూ, దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.